ఇందులో ఒక మురమురాలును చపాతీలు ఉంటాయి. ఫస్ట్ చపాతీ వేస్తాను, తింటుందో చూద్దాం. ఎందుకంటే ఇందులో బరువు తక్కువ ఉంటుంది, పేపర్ అక్కడికి వెళ్ళాలంటే కష్టం కదా. సో ఇలా పెట్టి దీని అంటే అక్కడ మూత కూడా ఇటు పెట్టి వేసామనుకో మూతతో పాటు ఇదంతా కింద పడిపోతాయి. సో డైరెక్షన్ కూడా ఇటు పెట్టి వేస్తాను. సో కనిపిస్తుందా? అయ్యా గింజలు గిజ్జలు తింటున్నాయి కదా, మురుగులు తింటున్నాయి. చూడండి పేపర్ని ఇలా కదుపుతున్నాయి, అంటే కింద పడతాయి కదండి నీటిలోకి, అవి అప్పుడు ఈజీగా తినేయచ్చని. రోజు ఇలా మరవరాలు, బన్ను, బిస్కెట్స్ కూడా వేస్తున్నామండి. చపాతీలు కూడా ఇంట్లో మిగిలినవి ఉంటాయి కదండి నైట్ టైం చేసినవి, అవి కూడా వేస్తున్నాం. అవి బాగా తింటున్నాయండి. ఇక చూడండి రోజు మార్నింగే వస్తున్నాం కదండి, ఒకే టైం కదా, ఒకే చోటనే వేస్తున్నాం, బాగా తింటున్నాయండి. ఇదిగోండి సన్ చూడండి ఇప్పుడు వస్తుంది, చాలా బాగుందండి. పెద్ద చెరువు, అక్కడ దూరం నుంచి సన్ ఇలా ఉదయిస్తుంటే చాలా బాగుందండి. ఇంకా మేము ఇంటికి వెళ్తున్నామండి. ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక చెట్టు ఉంటుందండి ఆనేకల్ దగ్గర, బస్ స్టాప్ దగ్గర ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఉడతకి కూడా నైట్ మిగిలిపోయిన అన్నం అవి తీసుకొచ్చేస్తూ ఉంటానండి. ఒక్కోసారి ఏది లేకపోతే బన్ను కూడా పెడతా ఉంటాను. ఇదేమో ఆనేకల్ దగ్గర మిల్క్ కొంటామండి, పాల కేంద్రం దగ్గర. అక్కడ కుక్కలు ఉన్నాయి, చిన్న చిన్న కుక్కలండి. మా హస్బెండ్ వీటికి పాలు వేస్తున్నారండి. బిస్కెట్ బన్ను విడిగా వేస్తే అవి తినవండి, పాలల్లో పెట్టేస్తే అవి తినేస్తున్నాయి. ఇదిగండి ఇక్కడ వేస్తున్నారు, చూడండి ఎన్ని కుక్కలు వచ్చినాయో. మా కార్ చూస్తే చాలండి వచ్చేస్తాయి అవి. మార్నింగ్ ఒకే టైం కదండి, అవి అలా చూస్తున్నాయి. చూడండి ఎలా వచ్చేస్తున్నాయో. ఇంకా మళ్ళీ ఇంటికంటే ఇంటికి కదండి, ఈరోజు నాగుల చవితి కదండి, పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోద్దామని. ఇదిగండి పుట్ట దగ్గరికి వచ్చేసాము. చూడండి ఎంత బాగుందో పుట్ట. ఇక్కడ పక్కనేమో మునీశ్వర స్వామి టెంపుల్ ఉందండి, ఆ పక్కన ఇలా పుట్టలాగా చేసేది చూడండి. ఇది వరకు ఇక్కడ పాము ఉండేదేమో అండి, పాము పుట్ట, దాన్ని ఇప్పుడు ఇలా డెకరేషన్ చేశారు. ఇది చూడండి మానసాదేవి అమ్మవారు, నాగదేవతల విగ్రహాలు కూడా ఇలా పెట్టారండి. డ్రమ్లో నీళ్ళు ఉన్నాయో లేవో చూసానండి, నీళ్ళు ఫుల్గా ఉన్నాయి. అవి కడుగుదామంటే కొద్ది కడగలేదండి, పసుపు కుంకుమ నీట్గా రాసి ఉన్నాయి కదా అని ఇంకేం కడగలేదండి. నీళ్ళు జిమ్మి పసుపు కుంకుమ అలా పెట్టానండి. చూడండి పుట్ట ఎంత బాగుందో. ఇక్కడ మేము ఇప్పుడు ఉన్న ఏరియాలో రియర్ పుట్టే ఉంటుంది అనుకున్నా. ఇక్కడ ఎవరిని అడిగినా పుట్ట ఉందా అని, నాగుల పుట్ట ఉందా అంటే ఎవ్వరూ క్లియర్గా చెప్పలేదండి, లేదనే అన్నారు. చాలా దూరం వెళ్ళారన్నారు. కానీ రోజు మేము వచ్చే ఏరియా రూటేనండి ఇది. చూస్తున్నాము పుట్టో కాదో అనుకున్నా, ఒకరోజు క్లియర్గా చూసాం, దగ్గరికి వచ్చి పుట్టేనండి. సరే ఇక్కడే మనం పూజ చేద్దాం అనుకున్నాం. మా ఏరియాలో ఇప్పుడు మేము ఉన్న అపార్ట్మెంట్లో ఆంధ్ర వాళ్ళు ఎవరు లేరండి. ఈ పూజ ఆంధ్ర వాళ్ళే ఎక్కువ చేస్తారు కదండి, ఇంకా ఎవరిని అడిగినా తెలియదు అంటే ఇంకా మేము ఇక్కడికే వచ్చామండి. కానీ నేను దగ్గరికి వచ్చి చూస్తే చాలా అంటే చాలా బాగుందండి. చూడండి ఇక్కడ నాగదేవతలు ఉన్నారు, పొట్టు ఉంది, నాగేంద్ర కూడా చూడండి పడగిప్పి ఉన్నారు. ఇక్కడ మునీశ్వర స్వామి టెంపుల్ ఎదురుగుండా ఇలా త్రిశూలం పెట్టారండి, ఆ డోర్ వేస్తుంది. చాలా ఎవ్వరూ రాలేదండి, ఎవరు పూజ చేసుకోవడానికి రాలేదు. నేను పూజ చేసే టైంలో నేను ఒక్కదాన్నే చాలా ప్రశాంతంగా డిస్టర్బెన్స్ లేకుండా చేశానండి. ఇది మునీశ్వర స్వామి టెంపుల్ అండి. ఇదిగోండి పూలు తీసుకొచ్చానండి, మొత్తం అన్నీ రెడీ చేసుకుని తీసుకొచ్చాను. మనం ఏం పెడతామండి, చెరువిరి, చిమ్మిలి, మిల్క్ వేస్తాం, పాలు కంపల్సరీ వేస్తాం కదండి, ఎగ్. తేగలు కూడా అనుకున్నానండి కానీ నాకు దొరకలేదండి తేగలు. ఇదిగోండి దీపం వెలిగిస్తున్నాను. ఈ ఇయర్ ప్రతి పూజకి మార్నింగే లెగవలసి వస్తుందండి, మార్నింగే చేసేస్తున్నాను. వరస్మృతం అంటే 3కి లేసానండి, 8లోగా నా పూజ అంతా అయిపోయిందండి. ఇదిగోండి అన్నీ నీట్గా పసుపు రాసి పెట్టారండి, ఇంకా నేను కడగడం ఎందుకు అనుకున్నానండి. కొద్దిగా తడి చేసి పసుపు అలా రాసి కుంకుమ బొట్లు పెట్టానండి. చూడండి ఎంత బాగా చేశారో, ఎవరు చేశారో తెలియదు పూజ.
ఈ పక్కన వెనకాల ఉన్న ఇల్లు వాళ్ళదేనేమో అండి గుడి. చూడండి అన్నిటికీ నేను పసుపు రాసి ఇలా కుంకుమ బొట్లు పెట్టానండి. నేను ప్రసాదాలు అన్నీ కూడా తీసుకొచ్చానండి, పాలు ఎగ్గులు కూడా. ఇదిగోండి మానసాదేవి అమ్మవారు, నాగేంద్ర స్వామి అండి. ఇది చాలా బాగా అనిపించిందండి. ఇక్కడే ఒకే దగ్గర అమ్మవారు, మానసాదేవి అమ్మవారు, నాగేంద్ర పుట్ట, మళ్ళీ నాగేంద్ర పడగిప్పి ఉన్నట్టు చాలా బాగుందండి. మీరు అబ్జర్వ్ చేశారా, ఈ పుట్ట చుట్టూరు నాగేంద్రే అండి. ఇలా ఉండి ఆ తోక కూడా పుట్టలోకి ఉందండి. పాము తోకలో పుట్టలోకి వెళ్తున్నట్టు ఉంది. పడగిప్పి ఉన్నదండి, చాలా బాగుంది. ఇదిగోండి నేను తీసుకొచ్చిన పూలు కూడా అది పెడుతున్నానండి. ఈ గుడి రోడ్డు పక్కనే కానీ అంత తెలియదండి. మనం అపార్ట్మెంట్ నుంచి ఆనేకల్కి వెళ్తుంటే కనిపిస్తుంది, రోడ్డు పక్కనే ఉంది. అటు నుంచి వస్తుంటే మాత్రం అంత కనిపించదండి. మనం అబ్జర్వ్ చేయాలండి, ఇక్కడ పుట్ట కదా అని, అప్పుడే తెలుస్తుందండి. ఇదిగోండి ఇక్కడ చరిమిది సిమ్లీ కూడా కింద నాగేంద్ర స్వామికి, మానసాదేవి అమ్మవారికి పేపర్లో పెట్టానండి. ఈ పుట్టలో వేద్దాం అనుకున్నాం కానీ పుట్టలో వేసినా అంత ఉండదు. కానీ మనం ఎప్పుడూ పుట్టలో వేస్తాం కదండి కంపల్సరీ. దీపం చూడండి ఎంత బాగా వెలుగుతుందో అని పుట్టలోనే వేద్దాం అనుకుంటున్నాను. చూస్తానండి మరి. దీపం అయితే బాగా వెలుగుతుందండి. మనకి పుట్టలో వేయడం అలవాటు కదండి, అలాగే నేను కొన్ని వేసానండి. చరిమిడి కొన్ని 5 రౌండ్గానే 5 పొడుగ్గా చేస్తాం కదండి, అలాగే చిమిలి కూడా చేస్తాం కదండి, అలాగే కొన్ని వేసాను. నాగేంద్ర స్వామికి, మానసాదేవి అమ్మవారికి, నాగేంద్రకి కింద పేపర్లో పెట్టానండి నైవేద్యాలు. పుట్టలో కొన్ని వేసానండి, మిగతావి కూడా పుట్ట దగ్గర పేపర్లో పెట్టానండి. అవి అలా వేయడం అలవాటు, ఇంకా అది తప్పించలేము. ఇదిగోండి ఇలా పేపర్లో పెట్టాను. నాగేంద్ర స్వామికి, మానసాదేవి అమ్మవారికి ఇలాగా కొన్ని పుట్టలో వేసానండి. పుట్టలో వేసినా ఎవరు ఏం తీయరండి, ఇలా బయట ఉంచితే ఎవరో ఒకళ్ళు తింటారు కదండి వచ్చిన వాళ్ళు ప్రసాదం అని కొద్దిగా బయటే పెట్టానండి. పాలు మాత్రం పుట్టలోనే ఇదిగోండి ఇలా వేస్తున్నాను. పాలు అన్నీ చిల్లులోనే వేసానండి, పాలు మాత్రం 9 ఉన్నాయండి మొత్తం పుట్టకి. 9 ఉంటాయంటండి, ఎందులోనో విన్నాను నేను. ఈ నాగేంద్ర స్వామి వాళ్ళకి కూడా కొద్దిగా పాలు వేసినట్టు వేసానండి. ఈ ఎగ్ అండి, ఎగ్ మనం ఎప్పుడు పుట్టలోనే లోపలికి వెళ్ళాలని వేస్తాం కదా, నేను ఈసారి ఇలా పైన పెట్టానండి. అంటే ఎవరో ఒకరు తీసుకుంటారు, ఆ గుడి మెయింటెనెన్స్ చేసిన వాళ్ళు ఎవరో ఒకరు తీసుకుని యూజ్ చేసుకుంటే మంచిది కదండి. ఇదిగండి ఇలాగా అది మాత్రం పెడుతుంటే లోపలికి వెళ్ళిపోయింది ఒక ఎగ్ మాత్రం. సరే అనుకున్నా. ఇదిగండి ఇంకోటి కూడా, ఇది కూడా పైనే ఉందండి. ఇదిగోండి ఈ 3 పైకి ఇలా కనిపిస్తున్నాయి. చూడండి ఎంత బాగున్నదో. ఎవరికో ఒకరికి, ఎవరైనా మన పూజ అయిపోయిన తర్వాత ఎవరైనా తీసుకుని తిన్నా మనకి హ్యాపీయే కదండి, వాళ్ళకి యూజ్ ఉంటుందని. ప్రసాదాలు కూడా ఇలాగ బయటే పెట్టానండి. పాలు ఒకటే పుట్టలో వేసాను. ఇంక గిన్నెలో ఒక గిన్నె ఏం తీసుకెళ్ళలేదండి బయట పెడదామంటే, అందుకని ఇంకా పాలు పుట్టలోనే వేసాను. చాలా బాగా జరిగిందండి పూజ అయితే. ఇదిగోండి హారతి ఇస్తున్నాను. ఇక్కడ నాగేంద్ర స్వామికి, మానసాదేవి అమ్మవారికి కూడా హారతి ఇచ్చానండి. మన దగ్గర పూజ చేస్తే చాలామంది వస్తారు కదండి, ఆ రోజు అందరూ ఆ రోజునే చేస్తారు కదా, డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇక్కడ ఎవ్వరు లేరండి, నేను ఒక్కదాన్నే చేసుకున్నాను. ఇది మునీశ్వర స్వామికి కూడా నేను హారతి ఇచ్చానండి. చూడండి నాగేంద్ర పడగిప్పి ఉన్నట్టు ఎంత బాగుందో. ఈ ఎగ్గులండి మేము ఈ వీడియో నేను లేట్గా పెడుతున్నాను.
మేము ప్రతిరోజు చేపలకి ఫుడ్ వేయడానికి ఈ రూట్ టెంపరనే కదా వెళ్తామండి. ఈ ఎగ్గలు చూస్తూ ఉన్నాము, అలాగే ఉన్నాయండి 2 days వరకు. 3rd డేనా ఎవరు తీసుకుని ఉంటారు. మళ్ళీ నాగుల చవితి రోజునే మేము ఆనేకల్కి వెళ్ళవలసి వచ్చిందండి ఇదే రూట్లో. అప్పుడు మేము చూస్తే కోడి ప్రసాదం తింటూ ఉందండి. కోడి రూపంలో నాగేంద్ర స్వామి వచ్చి తింటున్నారని మేము అనుకున్నామండి. చాలా బాగా జరిగిందండి నాగుల చవితి అయితే. ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నామండి. ఇదిగోండి ఇంటికి వెళ్తున్నా కొద్దిగా మంచిగానే ఉందండి. ఈరోజు ఏంటో చాలా ఎక్కువగా ఉందండి మంచు. ఒక 2-3 days నుంచి అంతేనండి, ఇలాగే ఉంటుంది. ఎండ అసలు ఉండలేదండి. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియో మీ ముందుకు వస్తా.